ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి మనము వచ్చి ఉన్నాము. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఈ ఉదయకాలము ప్రభు మన కొరకు సిద్ధపరిచిన దేవుని యొక్క మరి ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 145వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు, ఆయన మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు, ఆయన మనలను ఆదరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మన పడకల ఎదురు నుంచి లేచి ప్రభు మాటను బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు మాటను బట్టి మరి మనలను మనము సిద్ధపరచుకుందాం ఈ దినమంతటి కొరకు. అవును, ప్రభు యొక్క వాక్యము చూడండి, సర్వ జీవుల కన్నులు ఆయన వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తగిన కాలమందు వారికి ఆహారము ఇచ్చే దేవుడు. అవును, తగిన కాలమందు ఆయన మన అందరికీ కూడా, ఆయన బిడ్డలకు ఆయన ఆహారము అనుగ్రహించే దేవుడు. అవును, మన ఆకలి దప్పులు ఆయనకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రస్తుతము 2 తెలుగు రాష్ట్రాలలో కూడా మరి ఈ యొక్క వర్షమును బట్టి, తుఫానును బట్టి, వరదలను బట్టి ఎంతమంది మరి నిరాశ్రయులుగా మరి ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి వార్తా ఛానల్లో గనక మనము చూస్తే వారి యొక్క బాధలు, వారి యొక్క వ్యధ, అవును ఎంతో దుఃఖకరము. అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి అని. అవును, ఈ పరిస్థితుల్లో నీవు దిగులుతో కృంగిపోతూ ఉన్నావా, ఆకలితో అలమటిస్తూ ఉన్నావా? ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన అందరికీ ఉపకారి, అందరికీ సహాయం చేసే దేవుడు, అందరినీ కూడా ఆదుకునే దేవుడు. ఏ పరిస్థితిని బట్టి భయపడకు సహోదరి సహోదరుడా. అయ్యో, నేను సర్వస్వాన్ని కోల్పోయాను. మరి ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, మరి వార్తా ఛానల్లో, మాకు అంతా కూడా మేము కోల్పోయామండి, మా యొక్క గృహం అంతా కూడా మునిగిపోయినది, మా వస్తువులన్నీ కూడా పాడైపోయినవి, మేము కష్టపడి సంపాదించుకున్నది మరలా మేము తిరిగి కోలుకోవాలి అంటే 5 సంవత్సరాలు పడుతుంది అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మరి దేవుణ్ణి కలిగి ఉన్న బిడ్డవైతే నీకు నిరీక్షణ ఉంది, నీకు విశ్వాసం ఉంది. నీవు ఎటువంటి నిరాశకు నిస్పృహకు లోనవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీకు సహాయము చేసేవాడు నీ ప్రభు అయిన యేసుక్రీస్తు, మనుషులు కాదు. అవును, ఆయన వాక్యము సెలవిచ్చిన రీతిగా సర్వ జీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి. ఆయన తగిన కాలమందు వాటికి ఆహారం ఇచ్చి తృప్తిపరిచే దేవుడు. ప్రతి జీవి కోరికను తన గుప్పిలు విప్పి ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. అన్నాడు ఐగుప్తీయులు మరి ఆ ఐగుప్తు దేశము నుంచి ఇజ్రాయేలీలు అరణ్యములో ప్రయాణిస్తూ ఉండగా, అది ప్రతికూల పరిస్థితి, అన్ని లక్షల మందికి ఆహారము వారికి పంచిపెట్టాలంటే, ఆహారము ఇవ్వాలంటే అది అరణ్య ప్రదేశము. అవును, ఎటువంటి ఫెసిలిటీస్ కూడా లేని ఆ ప్రదేశములో ప్రభువు మరి పరలోకపు మన్నాను వారికి ఆహారంగా ఇచ్చిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, బండ నుండి నీటిని, మధురమైన నీటిని ఆ బిడ్డలకు అనుగ్రహించాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరములు వారు మన్నా చేత పోషించబడ్డారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వారి వస్త్రములు పాతగిల్లలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు అని ఉంటుంది. మరి వారు ఆశించకూడనివి ఆ ప్రదేశంలో ఆశించినప్పటికీ కూడా మన్నా తిని తృప్తి చెందకుండా వారు మాకు మాంసము కావాలి అన్నారు. అయినా కూడా ప్రభు చూడండి, ప్రతి జీవి కోరిక ఆయన తన గుప్పిలు విప్పి తీర్చుచున్న దేవుడు. సహోదరి సహోదరుడా, కాబట్టి మనము దేవుని చిత్తముని ఎరిగి, దేవుని మనస్సును ఎరిగి
ఒకవేళ ఈ దినమున నీవు కోల్పోయావేమో, నీవు కోల్పోయిన దానికి ప్రభు నీకు రెట్టింపు అనుగ్రహిస్తాడు. ఏ విషయంలో అయినా నష్టపోయావేమో, నీవు నష్టపోయిన దానికి ఆయన అంటున్నాడు కదా, మీరు ఊహకు అందని విధముగా ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు. కానీ నువ్వు చేయవలసినది ఒకటి ఉంది, నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ మనసుతో ప్రేమించు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు తారుమారైనప్పటికీ క్రీస్తులో నీవు స్థిరమైన మనసు కలిగి, అవును ఏ పరిస్థితులు సర్వం కోల్పోయాడు యోబు, అయినా కూడా యోబు ఏ విషయంలో కూడా ప్రభుని ఎన్నడూ కూడా ప్రభుని ప్రశ్నించలేదు, ప్రభుని విమర్శించలేదు, ప్రభుని ఆయాసకరంగా మాట్లాడలేదు. ఎందుకు ప్రభువా నీవు నాకు ఇలా చేశావు అని ఎన్నడూ ప్రభుని ఏ విధంగా కూడా విమర్శించిన వాడు కాదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి యోబుయే దేవుని స్తుతించాడు. శ్రమలో కూడా దేవుని స్తుతించాలి అన్నాడు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే కాదు, నా ప్రభువుని శ్రమలో, కష్టములో, దుఃఖములో, నిరాశలో, నిస్పృహలో కూడా ఆయన నేను స్తుతిస్తాను అని యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగును గాక అన్న రీతిగా ఈ ఉదయకాలం నీవు పలకగలవా? సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవానికన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఆయన అంటున్నాడు కదా, చదువుకున్నాము, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన దేవుని యొక్క దూతలు, పరలోకపు దూతలు తినే ఆహారము ఆనాడు ఇశ్రాయేలీలకిచ్చి మన్నా చేత వారిని పోషించిన దేవుడు నిన్ను కూడా ఆయన పోషిస్తాడు, సమృద్ధిగా పోషిస్తాడు. ఆనాడు సారేపతు విధవరాలు గృహములో ఏలియాను, అలాగే ఆ విధవరాలి కుటుంబాన్ని కరువు కాలమంతా కూడా పోషించిన దేవుడు ఈనాడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నిన్ను పోషించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీ పట్ల కృప చూపే దేవుడు. ఏ పరిస్థితులను బట్టి కలవరపడద్దు. దేవునిని బట్టి, దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని బట్టి, ఈ ఉదయకాల ప్రత్యక్షపు దేవుని వాక్ ద్వారా ప్రభు నిన్ను బలపరిచిన ఈ వాక్యమును బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ ఈ దినచర్యను ఆరంభించి ప్రభు నీకు చేయబోతున్న కార్యములను విశ్వాసముతో, నిరీక్షణతో ఎదురుచూడు. సమృద్ధిగా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకో. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి. ఎందుకంటే తగిన కాలమందు నీవు ఆహారం ఇచ్చి పోషించే దేవుడు. ఈనాడు మా ప్రజలు, మా యొక్క తండ్రి నాయనా, నీ యొక్క బిడలు తండ్రి, మా సహోదరులు సహోదరీలు ఆపదలో చిక్కుకొని ఉన్నారు ప్రభువా, కనికరించు. అలమటిస్తూ ఉన్నారు. అవును ప్రభువా, ఈ వర్షములను బట్టి, అవును తండ్రి, ఈ ప్రకృతిలో, అవును ప్రభువా, అకాల వర్షములు, ఈ వరదలు, అవును మానవుని యొక్క పాపము అధికమవడం వలన భూమిపైన ఇలాంటి ప్రభువా నాయనా అనుభవాలు, అవును తండ్రి, సహాయం చేయండి, కనికరించండి. అయినను కూడా తండ్రి, నీ బిడలను నీవు కాపాడే దేవుడో, అయినను నీ బిడలను భద్రపరిచిన దేవుడో. ఆనాడు ఐగుప్తీయులు బారి నుంచి, అవునయ్యా, నీ బిడల పక్షాన నీవు ఎన్నో యుద్ధాలు చేశావు, ఎన్నో తెగుళ్ళ నుంచి నీ బిడలను కాపాడావు, ఎన్నో నాయనా కష్టమైన పరిస్థితుల నుంచి కాపాడి ఎర్ర సముద్రం పాయలు చేసి నీ బిడలను సురక్షితమైన స్థలాలకు నడిపించావయ్యా, వారిని పోషించావయ్యా. అయ్యా, మన్నా చేత వారిని పోషించావు, బండ నుంచి నీటిని, మధురమైన నీటినిచ్చావు నాయన. అరణ్యములో వారి వస్త్రములు పాతగిలలేదు. అరణ్యములో వారు 40 సంవత్సరాలు ప్రయాణించిన వారి యొక్క తండ్రి నాయన దేహాలు కానీ, వారి చెప్పులు కానీ, వారి వస్త్రాలు కానీ ఏ విధంగా చెడిపోలేదు. అయ్యా, ఈనాడు నీ బిడలని సహాయులుగా ఉన్నారు. అయ్యా, నీ బిడలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారు కోల్పోయినది రెట్టింపిచ్చే దేవుడో, కనికరించండి. సర్వ జీవుల కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నవి ప్రభువా. అందరికీ నీవు ఉపకారివి, అందరినీ ఆదుకునే దేవుడో, అందరినీ పోషించే దేవుడో. దుఃఖములో, శ్రమలో, నిట్టూర్పులో, వేదనలో ఉన్న నీ బిడలను, నిరాశ్రయులుగా ఉన్న బిడలను, నిరాధారులుగా ఉన్న నీ బిడలను ఆదరించండి. నీ బాహువుల క్రింద నీ బిడలను భద్రపరచండి. పరిశుద్ధుడా, నీ బిడలకి నీవే సంరక్షకుడుగా, పోషకుడుగా, గొప్ప రక్షకుడుగా, విమోచకుడుగా ఉండమని ప్రభువా, నీ బిడల హృదయాల్లో ధైర్యాన్ని, ఆదరణను, నెమ్మదిని, సమాధానమును నింపమని నీ బాహువులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.